ఏపీలో ఎన్నికల హింసపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. నిన్న రాత్రి నుంచే ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలోని సిట్ టీం దర్యాప్తు చేస్తోంది. పల్నాడు, అనంతపురం జిల్లాల్లో చెలరేగిన హింసపై బాధ్యులెవరు? గడువులోగా నిందితులను సిట్ బృందం గుర్తిస్తుందా? సిట్ దర్యాప్తు తర్వాత టీడీపీ నేతల అరెస్టులు ఉంటాయా? రైట్, దీనికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. సతీష్, నిన్న అర్ధరాత్రి నుంచే సిట్ బృందం రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. ఏ విధంగా జరుగుతోంది దర్యాప్తు? అన్న, నిన్న ఆ సిట్ని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే సిట్టు ఈ అల్లర్ల పైన ఆ విచారణ ప్రారంభించింది. సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ నిన్న రాత్రి నుండి ఈ ఘటనలు ఏవైతే అటు పల్నాడు జిల్లాలోను, అనంతపురం జిల్లాలోను, తిరుపతి జిల్లాలోను, అన్నమయ్య జిల్లాలోను చోటు చేసుకున్నటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పుడు కొద్దిసేపటి క్రిందటే ఎవరైతే సిట్లో ఉన్నట్టు మిగిలిన 13 మంది ఆ బృందం ఎవరైతే ఉన్నారో, ఒక ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, అదేవిధంగా 4 డిఎస్పీలు, ఇన్స్పెక్టర్లు ఎవరైతే మొత్తం 13 మందిని సిట్లో నియమించిందో రాష్ట్ర ప్రభుత్వం, ఆ సిట్ సభ్యులంతా కూడా ఇప్పుడు చేరుకున్నారు. సో మొత్తంగా ఏవైతే ఎన్నికల పోలింగ్ నాడు, అదేవిధంగా ఎన్నికల పోలింగ్ జరిగిన మరుసటి రోజు ఆ తర్వాత రోజు కూడా పోలింగ్ నాడు, పోలింగ్ అనంతరం జరిగినటువంటి హింస, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎక్కడైతే విధ్వంసం సృష్టించారో, ఈవీఎంలను పగలగొట్టారో ఎన్నికల రోజు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామాల మీద పడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినట్టు ఓటేసినటువంటి ప్రజలపైన దాడులు చేశారు. కొత్త గణేశునిపాడులో, అదేవిధంగా అటు తాడిపత్రిలో స్వయంగా పోలీసులే ఆ హింసలో భాగస్వాములయ్యారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటి దగ్గర సీసీ కెమెరాలు ధ్వంసం చేయడం, ఎమ్మెల్యే ఇంటిని ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేయడంతో పాటుగా పోలీసుల సహకారం, అదేవిధంగా ఎస్పీలు ఇప్పటికీ 2 సస్పెండ్ చేసింది. ఆ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. పల్నాడు జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి బిందు మాధవ్, అదేవిధంగా అనంతపురం జిల్లా ఎస్పీ అమిత్ బార్, ఇద్దరు సస్పెండ్ చేసినట్టు ఎస్పీల పాత్ర పైన విచారణ జరుపుతున్నారు. అదేవిధంగా 12 మంది సబార్డినేట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, పోలీస్ సిఐలు, ఎస్ఐలు, ఇతర డిఎస్పీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాత్ర పైన కూడా విచారణ జరగనుంది. ఈ ఎఫ్ఐఆర్లు ఏవైతే ఆ ఘటన జరిగినప్పటి నుండి నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లు ఏవైతే ఉన్నాయో ఆ ఎఫ్ఐఆర్లు అన్నింటినీ కూడా పరిశీలించున్నారో, ఆ కేసుల్లో పోలీసు వైఖరి నిష్పక్షపాతంగా ఉందా, పక్షపాతంగా ఉందా అన్న అంశాన్ని కూడా సిట్ దర్యాప్తు చేస్తుంది. ఇప్పుడు ముందుగా రేపు సాయంత్రంలోగా ఎన్నికల కమిషన్కి ఈ దర్యాప్తు పైన సిట్టు నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా కొత్తగా ఇంకా ఎవరైతే ఈ నేరాలకు పాల్పడినటువంటి వాళ్ళు, అటు పోలీసులైనా, మరొక వైపు తెలుగుదేశం పార్టీ నాయకులైనా, లేదా అల్లరి మోకలు ఎవరైనా, లేదా రౌడీలు ఎవరైనా వచ్చినా, బయట అసాంఘిక శక్తులు ఎవరు వచ్చినా వీళ్ళందరినీ కూడా గుర్తించి ఇంకా కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కూడా సిట్ రికమెండ్ చేయనుంది. సో రేపు ఇచ్చేటువంటి నివేదిక కోసం ఈరోజు పూర్తి స్థాయిలో ఇప్పటివరకు నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లు కానీ, ఉన్నటువంటి ఆధారాలు కానీ, వీడియో ఫోటోలు అన్నింటినీ కూడా సిట్టు పరిశీలించనుంది. సో సిట్టు చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ ఇప్పటికే దర్యాప్తు నిన్న రాత్రి నుండి ఆ కేసులకు సంబంధించిన వివరాలన్నీ తీసుకొచ్చారు. పక్కాగా ఈ విచారణ సమర్థవంతంగా జరపడం కోసమని అటు ఏసీబీ నుండి అధికారుల సహకారాన్ని సిట్లో అందించనున్నారు. ఏసీబీ నుండి అధికారులు కూడా ఇందులో నియమించారు. సో పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభమైంది. పోలీసులు ఈ నేరాలకు సంబంధించినటువంటి భాగస్వాములైన తెలుగుదేశం పార్టీ నాయకుల పాత్ర పైన, ఈ నేరాల్లో భాగస్వాములైన కొందరు పోలీసుల పాత్ర పైన కూడా సిట్ విచారణ జరపనుందన్న. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.